లైవ్ షో తెలంగాణ తెలుగుదేశం నేతలు నాయకుడు చంద్రబాబుతో నిన్న సమావేశం అయ్యారు. ఆ డీటెయిల్స్ దాని గురించి మాట్లాడదాం. రజనీ గారు, తెలంగాణ తెలుగుదేశానికి అధ్యక్షుడు ఎవరు అని అడిగారట, అధినేతనే మీ నాయకుల్లో కొంతమంది, నిజమేనా? అదేం డిస్కషన్ కి రాలేదండి, కాకపోతే పేపర్ లో వచ్చిన పత్రికల్లో ఏంటి సార్ పరిస్థితి, ఎవరు నడిపిస్తారు, ఇట్లా నిర్వీర్యమైపోతుంది పార్టీ, కేడర్ అంతా అసంతృప్తితో ఉన్నారు. ఉన్నారుగా మా దగ్గర ఇప్పుడు రమణన్న ఉన్నాడు, రేవంత్ గారు ఉన్నారు, అటువంటి పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ టైం తెలంగాణలో కూడా ఇవ్వాలని చెప్పేసి మేమందరం కోరిన మాట. కాకపోతే ఏంటంటే ఆయనకి అక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అమరావతి అభివృద్ధి కోసం ఎక్కువ టైం వెచ్చించాల్సి వచ్చింది. ముఖ్యంగా నిన్న జరిగిన డిస్కషన్ అయితే మాత్రం ఈ గోదావరి కృష్ణా నీటి విషయంలో, మా తెలంగాణ విషయంలో ప్రతిసారి తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని ఎత్తి చూపిస్తున్నారు. అసలు అది మనకు సంబంధించిన అంశం కాదు, అది కేంద్రానికి సంబంధించిన అంశం. స్పష్టంగా అది డిసిషన్ తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వము, బీజేపీ పార్టీ. వాళ్ళ నిర్ణయం తీసుకోకుండా ఇక్కడ హరీష్ గారు కానీ ఇంకా కేసీఆర్ గారు కానీ ప్రతిసారి చంద్రబాబు నాయుడు అడ్డం పడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది మేము గట్టిగా మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా చెప్పింది ఏంటంటే, మేము కూడా అంటే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా మేము ఇస్తున్నటువంటి అంశం ఏంటంటే కేంద్రం తొందరగా నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే విభజన అంశంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఉన్నటువంటి విధంగా తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి వాటా ఎంత అని క్లియర్ గా చెప్పి బీజేపీ పార్టీకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ స్పష్టంగా నిర్ణయించాలని మేము లేఖ రాశాం. కానీ నాకు తెలంగాణ ప్రాంతమైనా ఆంధ్రప్రదేశ్ ప్రాంతమైనా ఇరు ప్రాంతాలు నాకు సమానము అని చెప్పేసి నిన్న స్పష్టంగా చెప్పారు. నీటి వివాదాల అంశం ఒకటైతే పార్టీకి సంబంధించి తెలంగాణలో పార్టీ ఉన్న పరిస్థితి గురించి ఏమన్నా కొంత భరోసా వచ్చిందా? కొంత లేదండి. ఇప్పుడు ఫీల్ అవుతారు మీ అందరికీ, ఏమన్నా కొంచెం బూస్టింగ్ వచ్చిందా నిన్న అధ్యక్షుడితో భేటీ తర్వాత? అంటే ఏ నాయకుడి దగ్గరైనా మీటింగ్ జరిగితే అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో, మిగతా పార్టీలో ఆ రకంగా ఉంటుందో లేదో కానీ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు మన మహానాడు చూసారు, 3 రోజులు ఒక రకమైన డిస్కషన్, ఇరు ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ని ఏ రకంగా అట్లా ఎప్పటికప్పుడు మా దగ్గర జరుగుతుంది. ఈ మధ్య కొంత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో ఇక్కడ కొంత గ్యాప్ వచ్చింది. దాని మీద మేము మాట్లాడినటువంటి సందర్భం, క్యాడర్ని బాగా డెవలప్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీరు చూడండి, ఈ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు కూడా తెలుగుదేశం పార్టీ నుండి పోయినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఇక్కడ లీడర్షిప్ వ్యాక్యూమ్ అనేది ఉండదండి, ఎప్పటికప్పుడు లీడర్షిప్ ని చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు, ఇంకోటి రిషి గారు మీకు చెప్పాలి, ప్రతిసారి తెలుగుదేశం ఈ రోజు కూడా హరీష్ గారు మాట్లాడుతున్నారు, ప్రతిసారి తెలుగుదేశం పార్టీయే ఇక్కడ తెలంగాణకి నీటి విషయాలలో అడ్డంకుగా ఉన్నది అని చెప్పేసి అంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటండి, ఇక్కడ ఒకటే మీకు చెప్తా. ఈ రోజు తెలంగాణలో మనము మేడిగడ్డ తుమ్మిడిహట్టి దగ్గర నుండి యాక్చువల్ గా అయితే 153 టీఎంసీల నీరు తీసుకోవాలని ఆ రోజు డిజైన్ చేసినటువంటి అంశం. ఈ రోజు మహారాష్ట్ర నుండి మనం 148 టీఎంసీల వాటర్ తీసుకొని ఈ రోజు డిజైన్ మార్చుకొని తొందరగా ముందుకు వెళ్ళిపోవాలి, వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఇదే ప్రభుత్వం ఈ రోజు ఎగువ రాష్ట్రం కాబట్టి మహారాష్ట్ర, వాళ్ళతో నిత్యం గొడవ ఎందుకని చెప్పేసి దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి మనం పోతున్నాం. ఒక్కటి ఇది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దిగువ ఉందా ఎగువ ఉందండి? మనం నీళ్ళు ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి పోయే పరిస్థితిలో ఈ రోజు ఉన్నప్పుడు ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ ఏదో మనకు నీళ్లు వదలట్లేదని ప్రజలకంతా కూడా మభ్యపెట్టి తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని, కార్నర్ చేయాలని చూస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. చెప్తారు కానీ మీరు రైట్. వెంకటేశ్వర గారు, తలకిందులు పనులు చేస్తూ నన్ను తిడతారు ఎందుకు, నేను ఎంత సహకరిద్దామని మాటలు పడుతూ ఉన్నా కూడా మీరు రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు అన్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ పరిస్థితి తెలంగాణలో ఏముంది అనేది ఇంకా రజనీ గారికి అర్థం కావడం లేదు. ఎందుకొరకు ఇంతమంది వినండి, 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నది, ఇలా 12 మంది వెళ్ళిపోయారు. వీళ్ళకి అర్థం లేకుండానా ఇవాళ ఎందుకు తెలంగాణకు అడ్డుపడడం వల్లనే ఇక మాకు లాభం లేదు, ఈ పార్టీలో ఉంటే ఇది ఆంధ్ర పార్టీ, ఆంధ్ర ఇప్పుడు
రిషి గారు ఇది అభ్యంతరకరం అండి. ఇది తెలుగు వాళ్ళ కోసం ఏర్పడ్డ పార్టీ, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ పార్టీ. ఇది ఆంధ్ర పార్టీ ఎట్లా అవుతుందండి? ఉమ్మడి ఆంధ్ర పార్టీ అని మాట్లాడతారు. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిందే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం. ఢిల్లీలో తాకట్టు పెట్టుకున్నారు ఆ రోజు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని. దానికోసం పెట్టారు. రిషి గారు ఇది తప్పుడు స్టేట్మెంట్, ప్రజలకి ప్రజలకి ఇది తప్పుడు స్టేట్మెంట్ వెళ్ళదు. ఇది తెలుగు వాళ్ళ కోసం పెట్టిన పార్టీ, దయచేసి తెలుగు వాళ్ళ కోసం పెట్టిన పార్టీ. ఆ మాటే వద్దు. మన మహారాష్ట్ర మహబూబ్ నగర్ లో ఇవాళ ఏం లెటర్ రాస్తారండి? అడ్డుకోవాలి, నేను సుప్రీం కోర్టుకైనా చూపించండి, అక్కడైనా చూపించమనండి. రిషి గారు మా నాయకుడు ఏం రాశాడో చూపించమనండి. మా నాయకుడు ఏం రాశాడో చూపించమనండి. మా నాయకుడు ఏం రాశారో చూపించమనండి రిషి గారు. చట్టంలో ఉన్న స్టేట్స్ ఏ రకంగా ఉన్నాయో దాని ప్రకారం వెళదాం అంటున్నాను. దానికి ఇబ్బంది ఎందుకు అని కూడా అడిగారు. అంటే అవును, మేము కూడా ఇవాళ విద్యుత్ ఉన్నది ఇక్కడ 54% ఇవ్వాలని చెప్పారు, ఇచ్చిండ్రా? అంటే సో దాన్ని ఫాలో అవ్వాలి చట్టం. అట్లనే ఇవాళ ఇంకో 2 అంశాలండి. ఇవాళ అధ్యక్షుడు ఎవరని అన్నారు, కరెక్టే అడిగిన వాళ్ళు. ఇవాళ ఆంధ్రాలో ఉన్నాడు అండి వర్కింగ్ ప్రెసిడెంట్. ఈడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరట, ప్రెసిడెంట్ ఒకరట. కానీ వాళ్ళ పార్టీలు ఏదైనా పెట్టుకుంటే మళ్ళీ మిమ్మల్ని ప్రధానంగా హైకోర్టు విషయం ఉందండి. ఇవాళ వీళ్ళు దాన్ని అడగాలి. మా హైకోర్టును ఎందుకు మొన్న కేంద్ర మంత్రి, న్యాయశాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇది అడ్డుకుంటుంది చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం సుప్రీం కోర్టు తేల్చాల్సిన అవసరం కేంద్రానికి కానీ లేకపోతే ఆయన చెప్పాడు కదా, స్టేట్మెంట్ ఇచ్చాడు. అట్లనే కాదు, ఇవాళ ఎంత మంది జడ్జెస్ విషయంలో ఎంత లాస్ అయితే ఉద్యమం నడుస్తా ఉంది. ఇప్పుడు వారు చెప్పినట్టు జరుగుతా ఉంది. అందుకే చెప్పండి, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ నడిపిస్తుందా లేదా ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారా? ఇప్పుడు హైకోర్టు డివిజన్ చేయాల్సిన అంశము కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశము. ఆ రోజు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు తుంగలో తొక్కుతున్నది బీజేపీ పార్టీ అని మీరు అనుకున్నట్లయితే బీజేపీ పార్టీ మీద మీరు ఒత్తిడి తీసుకురండి. చంద్రబాబు నాయుడు గారు రిషి గారు అది కాదు, ప్రతిసారి చంద్రబాబు నాయుడు మీద కృష్ణా వాటర్ గురించి, పాలమూరు గురించి మాట్లాడుతున్నారు కదా. నిన్న కూడా స్పష్టంగా ఏం చెప్పారు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్న విధంగా మీరు చేయండి అన్నారు. చంద్రబాబు నాయుడు చేసింది చేయాల్సినటువంటి అంశాలు వదిలేసి ప్రజలలో ఒక విషయం నింపడానికి ఈ రకంగా మీరు ఎన్ని రోజులు తెలంగాణ ప్రజలు ఎన్ని రోజులు మభ్య పెడతారు మీరు ఈ రకంగా? కేంద్రం ఎందుకో చేయలేదు, విద్యుత్ ఎందుకు కేంద్రాన్ని అడగండి. మనం కూడా అడుగుతాం, మేము కూడా అడుగుతాం. ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఇప్పుడు ఈ మాత్రం కూడా కరెంట్ ఇవ్వగలుగుతున్నారంటే భవిష్యత్తులో 24/7 ఇవ్వగలిగే అవకాశం ఉన్నదంటే ఇది కేంద్రమే. కేంద్రం నీకు వార్దాటు వరంగల్ లైన్ వేస్తున్నది, సౌత్ నార్త్ కలపడానికి. తర్వాత 90,000 కోట్లు పెట్టి 24,000 మెగావాట్లు హైకోర్టు విషయము మీకు దయచేసి ఎంకన్నా మీ న్యాయ నిపుణులు తెలుసుకోండి. హైకోర్టు అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ రాశాడు, దీన్ని సబ్జుడిస్ గా ఉంది. మీరేందంటే ఒక భావోద్వేగం, మీ ఎప్పుడెప్పుడు మీ యొక్క పరిస్థితి డౌన్ అవుతూ ఉంటే అప్పుడు ఒక భావోద్వేగమైన విషయాన్ని ముందు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అడిగాడు, మేము హైకోర్టు విభజించాలనే దాని విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన దీంతో ఉన్నది. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము పూర్తి స్థాయిలో హైకోర్టు వెంటనే విభజించాలనే దాని విషయంలో భారతీయ జనతా పార్టీ సుప్రీం కోర్టుకు పరిధిలో ఉంది. ఉమ్మడి హైకోర్టు కూడా ఏం అభిప్రాయం చెప్పిందో దానికి అక్కడి ప్రభుత్వము
ఇప్పుడు ఒకటి వినండి, రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటే విషయం అది వదిలేయండి, ఇంకా ఆ topic కాదు. ఒకే రాష్ట్రంలో 2 హైకోర్టులు ఉండడానికి వీలు లేదనేది చట్టం ఉంది. కాబట్టి హైదరాబాద్లో 2 హైకోర్టులు ఉండలేవు. కాబట్టి దీనికి స్థలం కల్పించాలన్నా ఏది కల్పించాలన్నా అక్కడ కల్పించాలి. దీన్ని పర్యవేక్షించే బాధ్యత సుప్రీంకోర్టుది. హైకోర్టును విడగొట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఆయన స్టేట్మెంట్ కృష్ణా బోర్డు పరిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొత్తం పరిధి అధికారాలన్నీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఏమో అడ్డంకులు వ్యక్తం చేస్తుంటే ఇన్నాళ్ళకి రేపు 21 పిలిచింది 2 రాష్ట్ర ప్రభుత్వాలని. అప్పుడు కూడా ఏం చెప్తోంది, కేవలం నీటి కేటాయింపు వినియోగంకి సంబంధించి కొనసాగింపు కోసం మాత్రమే పిలుస్తున్నామని ముందే డిక్లేర్ చేస్తే మళ్ళీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కేంద్రం మీరు చెప్పింది కరెక్ట్. నిద్రపోయే వాళ్ళని లేపగలుగుతారు, నటించే వాళ్ళు లేపరు. మీ రాజకీయ అవసరాల కోసం కేంద్రాన్ని టార్గెట్ చేస్తామంటే ఎట్లా? కేంద్రాన్ని టార్గెట్ చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం మీటింగ్ ఏర్పాటు చేసింది, అన్ని విషయాలు చర్చ పరిష్కరించుకోవాలనే ఆలోచన మీకు కూడా ఉండాలి. కానీ మీ అవసరం కోసం కేంద్రం అని, వాళ్ళ అవసరం కోసం కేంద్రానికి ఇందులో కేంద్ర భావన ఇరు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని స్పష్టంగా ఉంది. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి అన్ని విషయాలు చర్చ కంటే వినియోగంకి సంబంధించి పొడిగింపుకు మాత్రమే అంటే విభేదాలు తగ్గించాలని ఉద్దేశం. దాని అర్థం విభేదాలు అక్కడికి పోయి అక్కడనే పరిష్కారం కావు కదా, అక్కడ పరిష్కారం అయితే. స్టేట్మెంట్ వచ్చిన తర్వాతే హరీష్ రావు ఆయన మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి. అలాగే తెలంగాణ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు. పెరిగే తప్ప ఎక్కడ తగ్గుతున్నాయి కాబట్టే ముందు వాళ్ళు కూడా కేవలం ఆ 2 పార్టీలకు సంబంధించిన ఇష్యూ ఏం కాదు, అది మొత్తం తెలంగాణ ప్రజలకు సంబంధించింది. తప్పక ఈ సమస్య పరిష్కారం అవుతుంది కాదనేది. ఇంతకంటే క్లిష్టమైన సమస్యలు పరిష్కారం అయినాయండి, తప్పక కేంద్రం పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. 2 ప్రభుత్వాలకు కూడా ఈ సమస్యను కూర్చొని డైలాగ్ ద్వారా చేసుకోవాలి లేదు. ఇద్దరికి కూడా ఏముందంటే ఇద్దరు బాగా కొట్లాడినట్టు కనబడాలి. నేను ఆంధ్ర ప్రయోజనాల కొరకు నేను బాగా ప్రయత్నం చేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఇద్దరు కూడా ప్రయత్నం చేయాలని ఒక పొలిటికల్ మోటివ్. అంటే ఈ రకంగా మేమే ఇద్దరు ఛాంపియన్లు కావాలనేటువంటి ప్రయత్నం. సార్ హైకోర్టు విషయంలో కూడా అంటే ఏమన్నారు, హైకోర్టు విషయంలో విజయవాడలో ఆయన స్థలం ఇస్తే షిఫ్ట్ చేయడానికి అభ్యంతరం లేదు, దాన్ని చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అవుతలేడు అనేటువంటి పద్ధతిలో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు వాస్తవంగా సుప్రీంకోర్టు తేల్చాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ పరిస్థితులలో మీరు చెప్పినట్టు కృష్ణా వాటర్ విషయంలో దీన్ని అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద తండ్రి పాత్ర పోషించాలి. ఈ 2 రాష్ట్రాలు 2 కర్ణాటక అందరినీ కలిపి మనకు దాంట్లో కూడా జడ్జిమెంట్లో కూడా మనకు అనుకూలంగా రాలేదు, కొంత నష్టం జరిగిందన్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలుగు ప్రజల యొక్క మనోభావాలు అంటే ఒక పక్క మనిద్దరం కొట్టాడు కూడా ఆల్రెడీ కృష్ణా మీద మన ఒక్కరమే కాదు షేర్ హోల్డర్స్, మహారాష్ట్ర ఉన్నది, కర్ణాటక ఉంది. కాబట్టి మనందరం కూడా మన ప్రయోజనాలను మంత్రి మళ్ళీ మీకు కూడా అప్పీల్ చేశారు తెలంగాణ తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ కూడా, దయచేసి ప్రాజెక్టులు నిర్మాణానికి సహకరించండి అని చెప్పి ప్రతిపక్షాలుగా. ప్రతిపక్ష పార్టీలు నిర్మాణానికి సహకరించడానికి ఏ మాత్రం అభ్యంతరం చెప్పట్లేదు. కానీ ఆంధ్రలో ధర్నాలు చేస్తాయి. ఆంధ్రాలో అంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉందండి, యాక్ట్ ప్రకారం డబ్బులు ఇవ్వమంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో సపరేట్ యాక్ట్ తీసుకో చట్టం జీవో పాస్ చేసి ఇస్తామని తప్పు. ఎవరైతే ల్యాండ్ ఎంత ఇచ్చారు అప్పుడు లేదు చట్టం, అప్పుడు ఉండేటువంటి అప్పుడు యాక్ట్ తీసుకురావాలి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చిన యాక్ట్ ప్రకారం మనం అడుగుతున్నాం ప్రాజెక్ట్ లో సహకరిస్తాం. కానీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ మీద మీకు ఎందుకు ఇంత వివక్షత? కొంత డబ్బు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులు ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? వెంకటేశ్వర్లు గారు పెద్దలు తెలుసు, వరంగల్ జిల్లాలో ఉండేటువంటి కందనపల్లి ప్రాజెక్ట్ ఎందుకు ఆపారు, దేవాలయ 3rd ఫేజ్ ఎందుకు పనులు డబ్బులు ఇవ్వడం లేదు, 2 సంవత్సరాల నుంచి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేయడం ఎందుకు? వారికి తెలుసు, వారి నియోజకవర్గంలోనే మొన్న దేవాలయాల ద్వారా ఎన్ని నీళ్లు తీసుకొచ్చి చెరువులు కుంటలు నింపుకున్నారు. మరి అదే పద్ధతి అదేవిధంగా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోతారు. కానీ కందనపల్లి ప్రాజెక్టు కట్టారు, దేవాలయ 3rd ఫేజ్ పనులు పూర్తిగా డిఫెక్ట్ అయిపోతుంది. దాదాపు ఒక 7-8 కోట్లు పెడితే మొత్తం దాదాపు ఇఫ్ ఐఎమ్ రైట్ ఒక 20 లక్షల ఎకరాలకు పైగా నీరు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నిన్న ముఖ్యమంత్రి వరంగల్ చెప్పారు. నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే అడిగారు, ఉన్న ప్రాజెక్టులు కట్టడం మానేసి కొత్త ప్రాజెక్టులు కట్టాలని ఎందుకు కంగారు పడుతున్నారు? దుష్ప్రచారం చేయాలనే తలంపుతోనే ఇవాళ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఏం కొడతారు, అసెంబ్లీ వేదికగా మాట్లాడాలా, అసెంబ్లీని సమావేశపరచాలా. అసెంబ్లీలో ఇస్తే ఇలా కాంగ్రెస్ బహిష్కరించింది, మిగతా అన్ని పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళ సందేహాలు కూడా మాట్లాడారు. ఇప్పటికి కూడా
బయటికి చేయనియండి, వాళ్ళు కూడా చేస్తే మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం, సమాధానం చెప్పేవాళ్ళం. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే నేను ప్రిపేర్ అయ్యే రాలేదని చెప్పడం జరిగింది. ఇంకా పోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నడుస్తూనే ఉన్నది. పేపర్ లో చూస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్ని పక్షాలకు కూడా ఇవ్వాలి కదా, ఇస్తే అప్పుడు ఏం చూపెడతారో చూడాలి కదా. అరే మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, ఏం చేస్తారు అనేది అసెంబ్లీ అంటే అధికార పక్షం ఒక్కటేనా, అధికార పక్షం ఒక్కటేనా అసెంబ్లీ అంటే కూడా అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళు చెప్తారు. ఇవాళ లక్ష్యం ఒకటేనండి, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవాళ నిధులు. సో ఇప్పుడు 21న కృష్ణా బోర్డు సంబంధించి మీటింగ్ కి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే అసలు ఏం జరుగుతుందనే దానికి సంబంధించి ఇద్దరు మంత్రులు మాట్లాడేశారు. ఆ వేళతో ఈ వివాదం సమస్తుంది అనుకోవచ్చా, ఇంకా పెరుగుతుంది అనుకోవచ్చా? మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక దీక్షతోని లేదు, అక్కడ ఒక లింక్ పెట్టారు. మళ్ళీ ఇంకొక లింక్ పెట్టారు. వాటాగా రావాల్సిన 299 కాకుండా పోలవరానికి సంబంధించి మళ్ళీ ఇంకొక 90 టీఎంసీలు ఎక్స్ట్రా అడుగుతున్నారు. అది ఎప్పుడు తేలాలి? వాస్తవం అయితే అది రావాల్సిందే, ఎందుకంటే జలం ప్రకారంగా ఒక నదికి సంబంధించిన యొక్క వాటర్ ను ఇంకొక నదిలో కనుక షిఫ్ట్ చేస్తే దానికి సంబంధించిన పై రాష్ట్రాలకు వాటా ఇవ్వాలనేది చట్టంలో ఉంది. దాని ప్రకారంగా 45 టీఎంసీ కృష్ణా జలాలు తెలంగాణకు అందవలసిన అవసరం ఉన్నది. పట్టెసీమ అది వేరు వేరు అనుకుంటే రెండింటికి ఒకటే కాబట్టి 299 ప్లస్ ఇది. కాబట్టి అయితే పరిస్థితి ఏమిటి అనేది మిగతా వాస్తవం చట్టం అయితే ఆ విధంగా ఉంది. మరి తెలంగాణకు న్యాయం అయితే జరగాలి కదా, తెలంగాణకు న్యాయం అయితే జరగాలి కదా. ఇవాళ మహారాష్ట్రతో సంప్రదింపులు, కర్ణాటకతో సంప్రదింపులు చేసి మనం సక్సీడ్ అవుతున్నాం. ఆంధ్ర వాళ్ళేమో ఇబ్బందులు పెడతా ఉన్నారు. వాళ్ళు హరీష్ రావు గారు 5 సార్లు ఫోన్ చేశాడు ఉమా గారు, పిడివాదన మొండివాదన చాలా క్లియర్ గా 5-6 సార్లు ప్రయత్నం చేసిన దేవినేని ఉమ నాకు లైన్ లోకి రావట్లేదు. మరి దేవినేని ఉమామహేశ్వర గారు ఈ రాష్ట్రంలో లేరు, ఈ దేశంలో లేరు, వారు ఎక్కడో ఉన్నారు, వేరే రాష్ట్రం వేరే దేశంలో ఉన్నారు. ఇదన్నీ తప్పుడు మీడియా ద్వారా ఫోన్ తీయచ్చు కదండి. అరే ఎక్కడున్నా ఫోన్ తీయచ్చు, మాట్లాడొచ్చు. మీరు అసలు చేస్తే కదండి మాట్లాడడానికి. ఇంకోటి గారు అది కాదు విషయం. ఇప్పుడు మీరు ఇప్పటి నుండి మాట్లాడుతున్నారు, వెంకటరమణారెడ్డి గారు అందరూ మాట్లాడారు. ఇప్పుడు కృష్ణా బోర్డుకు సంబంధించిన అంశము కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశము. విభజన చట్టంలో క్లియర్ గా తెలంగాణ వాటాకి, ఇప్పుడు మేము తెలంగాణ బిడ్డలం అండి, మా తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలని మాకుంటది, కానీ మాకేదో ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరగాలని ఉంటుందండి. పార్టీ నాయకుడి మీద ఒత్తిడి తీసుకొచ్చేది ఎంతసేపటికి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజల ప్రాంత వాళ్ళకి అవసరాలకి తీరాలని. మీరు 2 రాష్ట్రాలు సమానమే, నాకు 2 రాష్ట్రాలు ఖచ్చితంగా ఈ రోజే కదా. ఇంకోటి రిషి గారు అనవసరంగా ఏదో ఇది చేస్తున్నారు, కానీ మా నాయకుడికి అటువంటి ఆలోచన లేదండి. మా నాయకుడికి 2 ప్రాంతాలు సమానంగా డెవలప్ అవ్వాలని ఆలోచన ఉన్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని పట్టుకుని వీళ్ళు అనవసరంగా ప్రజల యొక్క మనోభావాలను ఇబ్బంది పెట్టడానికి మాత్రం ప్రాజెక్టుల విషయంలో ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోవడం లేదు. నిపుణులతోనే అఖిల పక్షంతో చర్చించవలసిన అవసరం ఉన్నది. అవసరానికి మించిన ఖర్చు పెడుతున్నారు, కొన్ని తొందరపాటు నిర్ణయాలు. ఇప్పుడు మన నిపుణులు హనుమంతరావు గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా చేస్తే 20,000 కోట్లు తగ్గుతాయని. దాన్ని మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ మీకు నచ్చిందే చేస్తామనడే కాదు, ఇవాళ తుమ్మిడిహట్టి నుంచి ఏ విధంగానైతే వాటర్ తీసుకోవడం సరే, మహారాష్ట్ర నుంచి అక్కడ బీజేపీ ఉంది, చర్చలు జరిగింది. కానీ ఇంకా అందరినీ పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఏదైతే ఇవాళ చేస్తున్న యొక్క ఇది ఒంటెద్దు పోకడగా ఉన్నది. తర్వాత చాలా ఎస్కలేషన్ క్లాజెస్ ఉన్నాయి ప్రాజెక్టులలో. విద్యుత్ ఇయ్యాడు, తెలంగాణ కావాలని చెప్పండి. ఇదే లైవ్ షో. మరి లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.